గుడివాడ అమర్నాథ్ గారండి నిన్న మొన్న ఆయన ఏదో మాట్లాడారు. ఆయన ఏంటంటే వాళ్ళు తిరగడానికి వస్తున్నారు. మేము ఆ టైంలో కూడా మేము ఉన్నాం కానీ మేము తెచ్చిన కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము తెచ్చినవి వాళ్ళు తెచ్చామని చెప్పుకుంటున్నారు. అంత దిగజారిపోయారు వాళ్ళు అసలు ఏం చేయట్లేదు అనేది ఆయన మాట్లాడుతున్నారండి. యాక్చువల్గా ఇప్పుడు ఆయన ఎప్పుడో గతంలో ఒకసారి మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర కూడా ఉంది. 8 డిగ్రీల చలిలో ఎవరు వెళ్తారండి, ఎవరు తిరుగుతారని ఆయన స్వయంగా అన్నాడు. ఆ మాట అన్నట్టుంటే కనుక నేను రాజీనామా చేస్తానని నిన్న అంటున్నాడు ఆయన. అది యాక్చువల్గా ఆయన గతంలో అన్న మాటలు, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఒక బఫూన్ అండి. ఈ మాట నేను అనొచ్చు అనకూడదో తెలియదు కానీ, ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం చూస్తే అలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన స్వయంగా ఆయన ఏమన్నాడో ఆయనకే తెలియని పరిస్థితులు ఆయన మాట్లాడుతుంటే కనుక ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా విలువ ఉందనేది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోకలేదు. అలాగే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో పార్టీలకు తిరుగుతున్నారు, లేకపోతే ఏమీ లేదు అక్కడ ఏం చేయట్లేదు అనేసి అన్నారు. ఆయనకి యాక్చువల్గా వైజాగ్ చాలా దగ్గరలోనే ఉన్నాడు ఆయన, గుడివాడ అమర్నాథ్ గారు. యలమంచిలి ఏదో మొత్తం మీద అయితే ఏంటంటే దగ్గరగా గూగుల్ కానీ ఏదైనా ఆయన తిరుగుతున్న పెట్టుబడులు కానీ 20 లక్షల కోట్లు ఎలాగొచ్చిందో, 20 లక్షల కోట్లు పెట్టుబడులు ప్రస్తుతానికి అంగీకారంలో ఉన్నాయి, మేము తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా సార్లు నుంచి చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఆ టైంలో మాట్లాడుకుంటూ ఇప్పుడు ఏదో మనకేదో మెలకు వచ్చినట్టు మాట్లాడితే కనుక అది బాగోదు. ఎందుకంటే ఆయన ఏంటంటేనండి, ఆయన గతంలో నేను ఆ చల్లో ఎవరు వెళ్తారో -5 -8 డిగ్రీల చల్లో ఎవరు వెళ్తారో మేము వెళ్ళలేదు, అందుకనే చలి నిమిత్తం వెళ్ళలేదు అనేసి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏమన్నా పరిపాలన గాలికి వదిలేశారు, పార్టీల నిమిత్తం తిరుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు దావోస్లో ఉన్నారండి, స్విట్జర్లాండ్లో. అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే పవన్ కళ్యాణ్ గారు కానీ ఊరికినే తిరిగి అంటే కాలక్షేపం చేసే మనుషులైతే కాదు. పరిపాలన పరంగా ఎంత దీక్షతో చంద్రబాబు నాయుడు గారు ఉంటారో మనందరికీ తెలిసిందే. అయితే ఏంటంటే గుడివాడ అమర్నాథ్ గారు ఏదో అంటే వాళ్ళ పార్టీ స్టాండ్ ఏదో ఆయనకి చెప్తుంది, ఇదిగో ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, నువ్వేదో ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని కడిగి ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏదైనా జీడిపప్పు ఉంటే కనుక తినేసి వచ్చాయి అన్న విధంగా వాళ్ళు చెప్తారు. ఆ స్టాండ్ ప్రకారం వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మాట్లాడేయాలి తప్ప వాళ్ళకి తెలిసి కాదు తెలియక కాదు, తెలిసి తెలియక అక్కడ ఏదో కూర్చుని కాసేపు మాట్లాడేయటం అంతే. అది తప్ప నేనేమన్నా అలాగ ఉన్నట్టుంటే కనుక నేను రాజీనామా చేస్తాను, మీరు ఏమన్నా నిరూపించండి అనేసి అంటాడు. ఆయన అన్న మాటలకి ఆయన క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన అన్న మాటలు చాలామంది వెంటనే నేను ట్రోల్స్లో కూడా చూస్తున్నాను ఆయన్ని. ఎందుకంటే రాజకీయ నాయకుల్లో అత్యధికంగా ట్రోల్స్ గురయ్యే రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడు కూడా ఆయన అనకూడదు. ఎందుకంటే ఏ అవగాహన లేని ఆయన్ని మనం రాజకీయ నాయకుడు అనకూడదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం చేతకాని ఆయన్ని కానీ, అవగాహన లేని ఆయన కానీ, పరిపాలన అంటే తెలియని ఆయన కానీ మనం రాజకీయ నాయకుడు అనకూడదు. అటువంటి ఆయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడో ఆయనకే తెలియదు కాబట్టి ఆయన గురించి ప్రత్యేకంగా ఆయన మాటలు మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు.